నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తప్పుడు ఇండియా మ్యాప్, కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు. బాలల దినోత్సవం తేదీ మార్పు, కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్. శబరిమల ఆలయం మూసివేత, ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి వారిని 32.50 లక్షల మంది స్వాములు దర్శించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించిన టీమిండియా నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి. కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో భారత చిత్రపటం తప్పుగా ఉండటంతో బీజేపీ విమర్శలు చేసింది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారత చిత్రపటంలో జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలు కనిపించడం లేదు. కాశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేసేలా ఆ మ్యాప్ ఉంది. ఇలా వక్రీకరించిన చిత్రపటాన్ని ప్రదర్శించడం భారత సార్వభౌమాధికారాన్ని అగౌరవపరచడమే అంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. బాలల దినోత్సవంపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఎలాంటి సంబంధం లేదని, ఇక నుంచి బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న కాకుండా డిసెంబర్ 26 వీర్ బాల్ దినోత్సవంగా చేయాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. గురు గోబింద్ సింగ్ కుమారుల బలిదానం గుర్తుగా డిసెంబర్ 26వ తేదీన వీర్ బాల్ దివాస్గా పాటించనున్నట్లు 2022 జనవరి 9న ప్రధాని కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేశారు. స్వామివారి మండల పూజలు ముగియటంతో దర్శనాలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా అయ్యప్ప స్వామివారిని ఇప్పటి వరకు 32.50 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ నెల 30న శబరిమల ఆలయం మళ్లీ తెరుచుకోనున్నట్లు చెప్పారు. జనవరి 14న శబరిమల కొండపై మకర జ్యోతి దర్శనం ఉంటుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి టీమిండియా నివాళులర్పించింది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రెండో రోజున నల్ల బ్యాడ్జీలతో టీమిండియా ప్లేయర్స్ బరిలో దిగారు. మన్మోహన్ సింగ్ మృతికి యువరాజ్ సింగ్, గుత్తా జ్వాలా, వీరేంద్ర సెహవాగ్, వినేష్ ఫోగట్ సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో టీమిండియా వరుసగా 2007, 2011 వరల్డ్ కప్లు గెలిచింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.